సంక్రాంతికి పండుగతో పాటు ఏపీ పాలిటిక్స్ కూడా చాలా రసవత్తరంగా మారాయి. నేతలంతా కూడా సమీపిస్తున్న ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ మేరకు భోగి మంటల్లో రాష్ట్ర సమస్యలపై ప్రజా వ్యతిరేక ఉత్తర్వులు తగలబెట్టాలని అటు టీడీపీ పిలుపునిచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతిలోనే ఉండబోతున్నారు. రా కదిలేరా పేరుతో టీడీపీ నెల 14, 15 తేదీల్లో కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. వీటితో పాటు సూపర్ 6 పథకాలను కూడా మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్లో తీసుకువెళ్లేలా కార్యక్రమాలు చేయనున్నారు. సొంతూళ్లకు చేరుకున్న వారు రేపు సాయంత్రం గ్రామ స్థాయిలో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై చేయాల్సిన అభివృద్ధి పనులపై తీర్మానం చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి టీడీపీ అధినేత చంద్రబాబు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణ యుగానికి నాంది పలికేలా సంక్రాంతి నుండి సంకల్పిద్దామని చంద్రబాబు అన్నారు. 5 ఏళ్ల రాతి యుగానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. సంక్రాంతికి పండుగతో పాటు ఏపీ పాలిటిక్స్ కూడా హీట్ ఎక్కాయి. ఇప్పటికే భోగి మంటలు ప్రోగ్రాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనాలని నిర్ణయించారు. రేపు అమరావతిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి నిరసన తెలపాలని నిర్ణయించారు. అమరావతి పరిధిలో గ్రామంలో ప్రజా వ్యతిరేక విధానాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి నిరసన తెలపనున్నారు. భోగి మంటల్లో రాష్ట్ర సమస్యలపై ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను తగలబెట్టాలని టీడీపీ పిలుపునిచ్చింది. రా కదలిరా పేరుతో ఈ నెల 14, 15 తేదీల్లో కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. వీటితో పాటు సూపర్ 6 పథకాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యక్రమాలు చేయనున్నారు. సొంతూళ్లకు చేరుకున్న వారు రేపు సాయంత్రం గ్రామ స్థాయిలో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై చేయాల్సిన అభివృద్ధి పనులపై తీర్మానం చేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి టీడీపీ అధినేత చంద్రబాబు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. స్వర్ణ యుగానికి నాంది పలికేలా సంక్రాంతి నుండి సంకల్పిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. 5 ఏళ్ల రాతి యుగానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలోనే ఉన్నారు. రేపు భోగి పండుగ కూడా అక్కడే జరగబోతోంది. ఈ మేరకు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా అంటగట్టేలా వాటన్నింటికీ కూడా ఆ ప్రతులను కూడా వాళ్ళు ఏవైతే హామీలిచ్చారో ఆ ప్రతులను కూడా భోగి మంటల్లో కాల్చాలంటూ ఇద్దరు అధినేతలు నిర్ణయించారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్యకర్తల్ని ముందుకు వెళ్లేలా వ్యూహరచనలు కూడా చేస్తున్నాయి రెండు పార్టీలు. ఒక మేనిఫెస్టోను రూపకల్పన చేస్తున్నాయి. సూపర్ 6 పథకాలతో ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తల్ని సన్నద్ధం చేసేలా వాళ్ళంతా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. జనసేన అధినేత అండ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ ఎన్ని రోజుల పాటు అమరావతిలోనే ఉంటారు? అటు టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరినీ కూడా కలవబోతున్నారా? వరుసగా సమీక్షా సమావేశాలు కూడా ఏమైనా ఉండబోతున్నాయా? కృప టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం ఇక్కడ చేరుకుంటారు. సిఐడి కార్యాలయాల ఏదైతే ఆయన సొంత పూచీకత్తు ఇచ్చిన తర్వాత రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. రేపు ఉదయం కీలకమైన కార్యక్రమం పెట్టుకున్నారు. భోగి మండల కార్యక్రమం, ఒక రాజకీయ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కలిసి అమరావతి రాజధాని ప్రాంతంలో భోగి మండల కార్యక్రమంలో పాల్గొంటూ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించిన ఏదైతే పాంప్లెట్స్ కావచ్చు, అది ఆయా జీవోల్ని మొత్తం కూడా దహనం చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అయితే 2 రోజులు పిలిపించింది. ఏదైతే గ్రామాలకి తరలిరండి అని చెప్పి కార్యక్రమాలని పిలిపించింది. 2 రోజుల పాటు గ్రామాల్లో అందరూ కూడా ఈ విధంగా రేపు భోగి మంటలు నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలకు సంబంధించిన ప్రతులను దహనం చేయమని పిలిపించింది. పవన్ కళ్యాణ్ కూడా గత 4 రోజుల నుంచి ఇక్కడే ఉండి పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. రేపు కూడా వారు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు మాత్రం రేపు సాయంత్రం నారావారిపల్లికి వెళ్తారు, వాళ్ళ స్వగ్రామానికి వెళ్తారు. అక్కడి నుంచి ఎల్లుండి మధ్యాహ్నం ఆయన పండగ రోజు మధ్యాహ్నానికి ఇక్కడ చేరుకుంటారు. అంటే జనరల్ గా పండగకి 3 రోజుల పాటు చంద్రబాబు అక్కడ ఉండటం ఆనవాయితీగా వస్తూ ఉంది సొంత గ్రామంలో. కానీ ఈసారి ఏదైతే ఎన్నికల సమయం ఆసన్నమైన నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు, టికెట్ల కేటాయింపులు కావచ్చు, మొదటి జాబితా ప్రిపరేషన్ లో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఇక్కడే ఉండబోతున్నారు. ఒక హాఫ్ డే
ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడికి వెళ్లి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా గత 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా రేపు సాయంత్రం హైదరాబాద్ వెళ్లి మరలా వెంటనే వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా రాజకీయ కార్యకలాపాల్లో ఇద్దరు కూడా నిమగ్నం అవుతున్నారు. కృప. ఓకే రవిచంద్.